అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 157వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 158వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 158. ఓం కరనిర్జిత పల్లవాయే నమః. ఓం కరనిర్జిత పల్లవ. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కరనిర్జిత పల్లవాయే నమః అని పలుకవలెను. కరనిర్జిత పల్లవ అరచేతి అందలి అరుణిమతో చిగురుటాకుల ఎర్రదనమును నిర్జించినది అని అర్థము. కరశబ్దము చేత అరచేయి సూచితమగును. పల్లవ శబ్దము చేత తన్నిష్టపాటలత్వము అనగా చిగురుటాకునందు ఎర్రదనము, స్నిగ్ధత్వము, మృదుత్వము, లక్షణమాద్యతను అగునని తెలియవలెను. కాగా ఆ గుణములకు జయాపరాజములు కలిగి ఉన్నప్పుడు ఆ గుణములు కల కరతలమునకు పల్లవమునకు గూఢ జయాపజయములు అర్ధత్తు సిద్ధించును. కాన ఈ నామము ఉపపన్నమే అని తెలియనగును. వివాహము వివాదము సములయందే శోభించును అను నానుడిని బట్టి అరచేతి యందు ఈ నామము ద్వారకిసలము ధ్వనితమగుచున్నది. అరచేతి అందలి అరుణిమతో చిగురుటాకుల ఎర్రదనమును నిర్జించినందు అగుట చేసి పరాదేవి జగన్మాత పరాశక్తి పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవికి కరనిర్జిత పల్లవ అని కీర్తింపబడుచున్నది. పరాదేవత యొక్క కరతలమునందు వల్లవ సామ్యమ ఉండుట వలననే ఆమె కరనిర్జిత పల్లవ అని ప్రసిద్ధి నొందినదని భావము. కల్పవల్లి సమభుజ కస్తూరీ తిలకాంచిత హకారార్ధ హంసంగతిర్హటక భరణోజ్వల. ఓం ఐం హ్రీం శ్రీం కరనిర్జిత పల్లవాయే నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.